నిన్న మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చూసారా? కేసీఆర్ దొంగ దీక్షలు చేశాడట, కేసీఆర్ దీక్షతోని తెలంగాణ రాలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దురదృష్టం, ఒక పెద్ద రాజకీయ పార్టీ, అది కూడా అధికారంలో ఉన్న రాజకీయ, తెలంగాణ ఇచ్చినామని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేత ఆ రకంగా చరిత్ర తెలియనటువంటి ఒక రీతిలో మూర్ఖత్వంతో మాట్లాడటం మాత్రం చాలా అన్యాయం. మహేష్ గౌడ్ గారికి నేను ఒకటే అప్పీల్ ఏం చేస్తూ ఉన్నానంటే, మీరు దయచేసి చరిత్రను ఒకసారి చదవండి. మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించలేదా మీకు తెలుసు. కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో మమైకమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఒకవేళ కనుక మహేష్ గౌడ్ గారు అన్నదే నిజం అనుకుందాం ఒక క్షణానికి. మరి అటువంటిప్పుడు చిదంబరం గారు డిసెంబర్ 9 తారీఖు నాడు, అంటే 11 రోజుల దీక్ష అనంతరము డిసెంబర్ 9 రాత్రి 12 గంటలకు ఏదైతే ప్రకటన కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం గారు చేసినారో, ఆ ప్రకటన ఎందుకు చేసినారు? ఆ ప్రకటనలో ఉన్నటువంటి ఒక కంటెంట్ ఒక్కసారి మహేష్ గౌడ్ గారు చదవాలా. ద ఫస్ట్ సెంటెన్స్ దాంట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే, తర్వాత ఇంకొక సెంటెన్స్ కూడా ఉంటుంది అందులో. మేము అపీల్ చేస్తూ ఉన్నాము కేసీఆర్ గారికి, తన హంగర్ స్ట్రైక్ను నిరాహార దీక్షను, హంగర్ స్ట్రైక్ను విత్డ్రా చేసుకోవాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు అక్కడి నుంచి ప్రకటించింది. దాంతోపాటుగా కేసీఆర్ గారి ఆరోగ్యం మాకు ముఖ్యమని చిదంబరం గారు చెప్పిండ్రు. మరి చిదంబరం గారు గొప్పనా, మహేష్ గౌడ్ గారు గొప్పనా, లేకపోతే మన్ని మధ్య కాలంలో సందట్లో సడేమియా లెక్క వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గొప్పోడా, వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతలో వాళ్లే కేసీఆర్ గారి యొక్క దీక్ష వల్ల మేము తెలంగాణ ఇస్తున్నాము, తెలంగాణ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తున్నాము, ఆయన ఆరోగ్యం మాకు ముఖ్యము, ఆయనను నిరాహార దీక్ష విత్డ్రా చేసుకోవాలా అని చెప్పిన తర్వాత దొంగ దీక్ష అని మాట్లాడితే మీరు చేసిన పని మీరే తప్పు అని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం అజ్ఞానంతో మాట్లాడిన మాటలా, లేకపోతే అహంకారంతో మాట్లాడిన మాటలా, లేదు రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడిన మాటలా, ఏదైనప్పటికీ కూడా ఆ పీసీసీ అధ్యక్ష హోదాకు వన్నె తేవదు అనేటువంటి ఒక విషయాన్ని మహేష్ గౌడ్ గారు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.